హాయ్ అండి. చాలా ఈజీ మెథడ్‌లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసమైతే నేను లైనింగ్ అయితే తడిపారేసానండి. తడిపారేసి ఐరన్ చేసుకున్నాను అనమాట. అంచులు నా నా ఎదర వైపు ఉండేలాగా వేసుకొని కింద అయితే క్రాసులు తీసేసుకోవాలి ముందు నీట్‌గా. ఇలా నీట్‌గా మొత్తం క్రాసులన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఒక హాఫ్ ఇంచ్‌తో మళ్ళీ గీత అయితే గీసుకుంటున్నానండి. ఎందుకంటే కింద ఖర్చుల కోసం ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా గీత గీసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్‌తో కొలుచుకుందాము. షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ వరకు ఇలా పట్టుకొని చూసుకోవాలి. నాకైతే 13 ఇంచులైతే వచ్చిందండి పొడవు బ్లౌజు. ఇప్పుడైతే నేను 13.5 ఇంచులు పైన ఖర్చుతో కలిపి 13.5 ఇంచులైతే పెట్టాను. మనం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకోవాలనమాట. ఇప్పుడైతే ఇలా నేను చూపించిన విధంగా నెక్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్‌గా టేప్‌తో ఇలా కొంచెం టైట్‌గా ఇలా బ్లౌజ్ అయితే పట్టుకోవాలి. కరెక్ట్‌గా 20 ఇంచులైతే వచ్చింది. మనకి బ్లౌజ్ పీస్ అయితే డబుల్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి మనం సగం అయితే పెట్టుకోవాలన్నమాట. నేనైతే 10 ఇంచులకి మార్క్ చేశాను. మళ్ళీ పక్కన 2 ఇంచులకి ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను. అలానే ఇంకొంచెం పైన కూడా ఇలాగే సేమ్ 10 ఇంచులకి మళ్ళీ 2 ఇంచులకి ఇలా అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడైతే కింద వెనకాల నడుము భాగం ఉంటుంది కదా! ఇదిగోండి బ్లౌజ్‌ని ఇలా వెనక పార్ట్ పచ్చాక ఇలాగా మడత ఫోల్డ్ చేసేసుకుంటే ఇలా నడుము అయితే ఇలా వచ్చింది కదా! దీన్ని కొలుచుకుందాము. ఇదైతే 6 ఇంచులైతే వచ్చిందండి పొడవు. 6 ఇంచులైతే వచ్చింది కదా! మనమైతే 6.5 ఇంచులైతే మార్క్ చేసుకోవాలి. ప్రతిదానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్‌కి నేను నెక్ రౌండ్ తీయడం కోసం నేనైతే 2.5 ఇంచులకైతే మార్క్ చేశానండి. ఏ బ్లౌజ్‌కైనా నేను 2.5 ఇంచులే మార్క్ చేస్తాను. షోల్డర్ అయితే 5.25 ఇంచులు పెట్టానండి. ఇది షోల్డర్ 5.25 ఇంచులు పెట్టి 3 ఇంచులు షోల్డర్ తీసేసి 2.25 నెక్‌కి కటింగ్ కోసం తీసామన్నమాట. ఇప్పుడైతే పైనుంచి కిందకి ఒక గీత అయితే గీసేసుకోవాలి. కింద అయితే 2.5 పైన అయితే 2.25 ఉంది. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడైతే చంక డౌన్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. చంక డౌన్ కోసం అయితే నేను ముందైతే చంక కొలుచుకుంటున్నాను. బ్లౌజ్ అయితే ఇలా బ్యాక్ పార్ట్ వైపు చంక అనేది మనం కొలుచుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఎప్పుడు తీసుకోకూడదండి, బ్యాక్ సైడే తీసుకోవాలి. ఇట్లా షోల్డర్ కాడ నుంచి రౌండ్ షేప్ అనేది చంక డౌన్ ఎంత ఉందో చూస్తే మొత్తం 8 ఇంచులు అయితే వచ్చింది నాకు. 8 ఇంచులకి నేనైతే 6 ఇంచులు అయితే డౌన్ కోసం తీసానండి. ఇలా కిందకి 6 ఇంచులకి అయితే మార్క్ చేశాను అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం పైనుంచి 6 ఇంచులు తీసుకున్నాం కదా! పక్కకైతే మనం 5.25 ఉండాలి. పైన 5.25 ఉంది కాబట్టి కింద కూడా ఇలా 5.25 ఉండాలి. అంటే అప్పుడు స్ట్రైట్ లైన్ అనేది మనకి స్ట్రైట్‌గా వస్తుంది. ఇలా లైన్‌గా ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకొని పక్కన మనం లూజ్ కోసం అని పెట్టుకున్నాం కదా! 2 ఇంచులు ఖర్చును 10 ఇంచులు లూజు అవి కూడా ఇలా గీత అయితే గీసేసుకోవాలి. డౌన్ కోసం అయితే మనం నెక్‌కి అయితేనండి 1 ఇంచ్ డౌన్ అయితే తీసుకుంటున్నాను నేను. 1 ఇంచ్ పెట్టుకుంటే డౌన్ బాగా వస్తుంది. మనం తర్వాత ఒకసారి బ్లౌజ్తో చెక్ చేసుకోవచ్చు. ఈ చంక డౌన్ కోసం అయితే 1.5 ఇంచులు అయితే తీసుకున్నాను నేను. ఇలా 1.5 ఇంచులు డౌన్ తీసుకొని మనం ఇట్లా కరువు స్కేల్ ఉంటే కనుక కరువు స్కేల్తో గీసుకోవచ్చు, లేదంటే చేత్తో అయినా ఇలా డ్రా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. ఇలా పైన మనం షోల్డర్ దగ్గర ఖర్చు గీసాం కదా! ఈ ఖర్చు కాడ నుంచి ఇలా ఒకసారి రౌండ్ అయితే తీసుకుంటే నాకైతే 8.5 ఇంచులు అయితే వచ్చిందండి. మనకైతే 8 ఇంచులే రావాలి కాబట్టి నేను ఇంకొక హాఫ్ ఇంచు పైకి అయితే గీసుకుంటున్నాను. ఇలా చెక్ చేసుకోవాలి మనం. ఎప్పుడైనా సరే మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ పైకి గీసి మళ్ళీ చంక డౌన్ అనేది మళ్ళీ తీస్తున్నాను నేను. దీనివల్ల మనకు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కొలుచుకుందాము మనం. ఇప్పుడైతే కరెక్ట్‌గా 8 ఇంచులు అయితే వచ్చేసింది నాకు. మనకి ఇంకా పెంచుకోవాలంటే మనం కిందకి గీసుకోవాలి. మనకి తక్కువ కావాలంటే ఇలా అడ్జస్ట్ చేసుకొని మన చంక లూజ్ని బట్టి మనం చంక డౌన్ తీసుకోవడమేనండి. మనం ఇలా కొలుచుకుంటే మనకు కరెక్ట్‌గా రావాలన్నమాట. ఇప్పుడైతే నాకు 8 ఇంచులు అయితే వచ్చేసింది కదా! ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ కూడా ఒకసారి మనం బ్లౌజ్తో అయితే కొలుచుకుందాము. ఇలా బ్యాక్ పార్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా షోల్డర్ కరెక్ట్‌గా పట్టుకొని నెక్ని ఇలా పట్టుకొని మనం ఇట్లా ఖర్చు గీత గీసాం కదా! ఖర్చు దగ్గర నుంచి షోల్డర్ ఖర్చు దగ్గర నుంచి ఇలా రౌండ్గా అయితే తీసుకోవాలి. కరెక్ట్‌గా వచ్చేసిందండి రౌండ్ కూడా. ఏం కొలుచుకోవసరం లేదు. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే మొత్తం ఫుల్గా అయిపోయింది కదా! ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా చూపించిన విధంగా మొత్తం కూడా బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం బ్లౌజ్ పెట్టి ఒకసారి మళ్ళీ కొలతలు అనేవి వేసుకుందామండి. ఎందుకంటే డౌట్ ఉండిద్ది కదా, ఈ కొలతలు మన బ్లౌజ్కి సరిపోతున్నాయా లేదా అని ఖచ్చితంగా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ముందే అయినా సరే చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్కి వచ్చా కింద అయితే ఇగోండి ఇలా కొలత వేసాను చూసారా. నాకైతే అసలు ఇక్కడ వరకు వచ్చింది. మరి అది మనం వెనకాల అయితే డాట్ పడతాం కదా ఇక్కడ, ఆ 1 ఇంచ్ దానికి సరిపోతుంది అనమాట.
ఇప్పుడైతే మనం పొడవైతే టేప్తో కొలిచేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనకి బాడీ లూజ్ అండి. ఎప్పుడైనా సరే చంకలు పట్టకుండా ఉండాలి అంటే ఇక్కడ చంకలు మనం కలిపింది హ్యాండ్స్ కలిపిన చంకలు ఉంటాయి కదా, అక్కడి నుంచి ఇలా మెడ దగ్గర నుంచి ఇలాగైతే కొలుచుకోవాలి. ఈ లూజ్ అయితే కరెక్ట్గా ఉంటే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ మెయిన్ ఇదైతే చెక్ చేసుకోవాలండి కంపల్సరిగా. మనకి షోల్డర్ మధ్యలో నుంచి కరెక్ట్గా ఇగోండి ఇలా అయినా కొలుచుకోవచ్చు. కింద లూజ్ ఎంత ఉందో అంతకి ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకుంటే మనకి వెనకాల డాట్ కరెక్ట్గా అక్కడ వేసేసుకోవచ్చు. అటో 1/2 ఇంచు ఇటో 1/2 ఇంచు పెట్టేసుకుని పైకి 4 ఇంచులు అయితే ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే బ్యాక్ సైడ్ డాట్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేద్దామండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, దీనికి ఆపోజిట్లో మనం హ్యాండ్ కట్ చేయాలన్నమాట. ఇప్పుడైతే ఈ పీస్ని ఇలా రివర్స్ చేసుకుంటున్నాను. నాకు చేయాలి ఇలానే వస్తుంది, అందుకని నేను రివర్స్ చేసుకుంటున్నాను. ఇట్లా మనం పీస్ని అంతా మళ్ళీ కరెక్ట్గా సరి చేసుకొని ఇట్లా 4 ఫోల్డ్ అయితే వేసేసుకోవాలి. చూసారా ఎంత క్రాస్ ఉందో పీస్కి. ఇప్పుడు ఈ క్రాస్ కూడా మనం తీసేసుకోవాలి. ఏదైనా ఒక స్కేల్ తీసుకొని లైన్గా ఇలాగా గీత కొట్టేసుకోండి. క్రాస్ అయితే చాలా ఉంది, అందుకని క్రాస్ తీసేస్తున్నాను ఫస్ట్. నేను ఇలా చూపించిన విధంగా మొత్తం క్రాస్ అంతా తీసేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ ఒక 1/2 ఇంచు నేను గీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది మనం హ్యాండ్ లోపల పట్టీ వేయడం కోసం అనమాట. నేనైతే రివర్స్ చేసేస్తాను, అందుకే 1/2 ఇంచు పెట్టుకున్నాను. మనం చేతి పని పట్టీ వేయాలి, చేతి పని చేయాలంటే 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ బాగుంటే కనుక హ్యాండ్ ఇలా సేమ్ ఇలా డ్రా చేసేసుకోవచ్చు. మన అసలుకి ఖర్చుకి ఇలా 2 గీతలు అయితే గీసేసుకొని హ్యాండ్ అయితే డ్రా చేసేసుకోవచ్చు. ఈ జాకెట్ అయితే కరెక్ట్గా ఉందన్నారు, అందుకని నేను సేమ్ అది ఎలా ఉందో అలానే తీసేస్తున్నాను అనమాట. ఇలా మనం డౌన్ అనేది తీసేసుకోవాలి. మీకు కరెక్ట్గా కొలతలతో కావాలంటే నా వీడియోస్లో ఉందండి హ్యాండ్ కటింగ్, ఒకసారి చూసుకోండి కావాలంటే. ఇలా మొత్తం హ్యాండ్ కూడా ఇలా సింపుల్గా 2 కొలతలతో ఇలా హ్యాండ్ అయితే డ్రా చేసేసుకోవచ్చు. ఇలా 2 పొరలు అయితే ఇలా విడదీసేసుకొని ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్కి డౌన్ తీసుకోవాలి కదా, ఇలా 1/2 ఇంచు డ్రా చేసుకొని ఇలా పైనేమో 1 ఇంచు డ్రా చేసుకొని ఇలా ఆ 1/2 ఇంచు నుంచి ఇలా డౌన్ అయితే తీసేసుకోవాలి. ఇదిగోండి చాలా సింపుల్గా హ్యాండ్ కటింగ్ అయితే ఈజీగా అయిపోతుంది. ఇలా అదిగోండి ఐబ్రో షేప్ అయితే వచ్చేసింది కదా. నేనైతే ఇలా 2 గీతలు అయితే గీసుకుంటాను. నా ఫ్రంట్ పార్ట్కి నాకు గుర్తుండడం కోసం అలా 2 గీతలు అయితే గీసేసుకుంటాను నేను ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నానండి. ఇప్పుడు మిగిలిన బ్లౌజ్ పీస్ మనకి పీస్ అయితే ఉంది కదా లైనింగ్, దీనికి మీద ఇలా నేను బ్యాక్ పార్ట్ అయితే ఇలా వేసేసి 2 ఇంచులు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా కరెక్ట్గా 2 ఇంచులు ఫోల్డ్ చేసుకుంటే కనుక ఇప్పుడు నేను కట్ చేసే మెథడ్కి ఇట్లా కరెక్ట్గా 2 ఇంచులు మనం కొలత పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే కనుక మనకి చాలా బ్యాక్ పార్ట్ నుండి ఫ్రంట్ పార్ట్ కూడా 2 సమానంగా వస్తాయి అన్నమాట. సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రావు. ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టుకొని చుట్టూ కూడా నీట్గా మొత్తం డ్రా చేసేసుకోవాలండి. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో మొత్తం అంతా కూడా అలానే డ్రా చేసుకోవాలి. నెక్ మొత్తం సైడ్ చంకల కాడి నుంచి అంతా కూడా సేమ్ అలానే డ్రా చేసేసుకోవాలి. ఇలా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత ఇవైతే ఖర్చులండి. ఇలా నీట్గా డ్రా చేసేసుకున్న తర్వాత నేనైతే ఆది బ్లౌజ్ తీసుకున్నాను. ఉక్సులు పట్టీ వైపు అండి. ఉక్సులు పట్టీ వైపు షోల్డర్ దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర నుంచి కింద మనం క్రాస్ బెల్ట్ అటాచ్ చేసాం కదా, కరెక్ట్గా అక్కడ వరకు ఒకసారి కొలుచుకోవాలి. కరెక్ట్గా నాకైతే 10 ఇంచులు అయితే వచ్చిందండి. కరెక్ట్గా 10 ఇంచులు వచ్చింది కదా. ఈ 10 ఇంచులు పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ కింద మనకి లైన్ అయితే ఉంది కదా, ఇది ఉక్స్ పట్టి కాజల్ పట్టి అనమాట. సేమ్ ఆ లైన్ మీద ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు మనం మార్క్ అయితే చేసుకోవాలి. నాకైతే 10 ఇంచులు వచ్చింది కదా, నేనైతే 1 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను. 10 ఇంచులకి 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. పైనుంచి ఇదిగోండి గీత మీద ఎక్కడ వరకు వస్తే అక్కడికి 11 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకుంటున్నాను నేను. ఇదైతే ఫస్ట్ మార్కింగ్ అండి. ఇలా 11 ఇంచులకు మార్క్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ మధ్యలో పట్టుకొని ఇప్పుడు 11 ఇంచులు పెట్టాం కదా, 11 ఇంచులకి మళ్ళీ ఒక 1 ఇంచ్ యాడ్ చేయాలి. ఇక్కడైతే మళ్ళీ 1 ఇంచు చూపించిన విధంగా ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ 11 కాబట్టి ఇక్కడ నేను 12 ఇంచులు మళ్ళీ 12 ఇంచులకి అయితే యాడ్ చేశాను. ఇక్కడ కొంచెం క్రాస్ అనేది వస్తుంది మనకి క్రాస్ బెల్ట్ కోసం, దానికన్నా ఇది 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడైతే 2 మార్కింగ్లు అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడైతే ఈ గీత మనకి ఫోల్డింగ్ గీత ఉంది కదా, ఆ మార్క్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ 2 మార్కింగ్లు మనం చేసుకుంటే కనుక మనకి క్రాస్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. మనకి చెస్ట్ లూజు టైట్ కావాలంటే మనం డాట్స్ వేసుకునేటప్పుడు
చూసుకోవడమే. ఇప్పుడైతే ఉక్స్ పట్టి కట్ చేయాలండి మనం. ఈ ఫస్ట్ ఉక్స్ నుంచి మొదటి ఉక్స్ నుంచి మనం క్రాస్ బెల్ట్ వరకు అయితే తీసుకోవాలి. నాకైతే 3 ఇంచులైతే వచ్చిందండి. 3 ఇంచులకి నేను 1½ ఇంచ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పైన మనకి హాఫ్ ఇంచ్ ఖర్చు, చిత్పన్ పట్టికి హాఫ్ ఇంచ్ పోద్ది, కింద క్రాస్ బెల్ట్ అటాచ్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ పోద్ది, మధ్యలో డాట్ వేస్తాం కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ పోద్ది అనమాట. అందుకని 1½ ఇంచులు అయితే యాడ్ చేయాలి. ఈ కింద 2 అనేది 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఈ ఉక్స్ పట్టికి మట్టికి 1½ ఇంచులు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది 1½ ఇంచుకి నేను ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 2 ఇంచులు అయితే పెంచుతున్నాను. మొత్తం 3 ఇంచులకి నేను 2 ఇంచులు పెంచుతున్నాను 5 ఇంచులకి. ఎందుకంటే వాళ్ళు కొంచెం మెడ కొంచెం పైకి పెట్టమన్నారు. అందుకని ఒక హాఫ్ ఇంచ్ నేను ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేశాను అనమాట. మొత్తం 5 ఇంచులకైతే ఇప్పుడు నేను మార్క్ చేశాను. ఈ 5 ఇంచుల మార్కింగ్ కాడ నుంచి ఇలా రౌండ్ అయితే తీసేసుకోవాలి. ఈ రౌండ్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు బ్లౌజ్తో. పై ఇప్పుడు ఇప్పుడు చంక ఉంది కదా, చంక అయితే ఒక హాఫ్ ఇంచ్కి ఇలా డౌన్ అయితే తీసేసుకోవాలి. మన హ్యాండ్కి ఎలా డౌన్ తీసుకుంటున్నామో ఇలా ఫ్రంట్ పట్టు కూడా ఒక హాఫ్ ఇంచ్ డౌన్ అయితే తీసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఈ క్రాస్ కూడా మనం ఇలా చూపించిన విధంగా తీసుకోవాలండి. కాకపోతే కింద వచ్చేసి ఇలా కొంచెం కింద డౌన్ అనేది కొంచెం తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వస్తుంది అనమాట. కొంచెం ఇలా గీత కన్నా కూడా ఇంకొంచెం డౌన్ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఒకసారి మొత్తం అన్నీ కూడా ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలన్నమాట. పైన షోల్డర్ మధ్యలో నుంచి కింద డాట్ వరకు ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా ఇలా షోల్డర్ దగ్గర ఖర్చు గీత గీసేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఖర్చు వదిలేసి మనం కొలత అనేది వేసుకోవాలి. ఇదిగోండి ఖర్చు దగ్గర నుంచి కింద డాట్ వరకు అయితే నేను కొలుస్తున్నాను. ఇలా ఇదిగోండి కరెక్ట్గా కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, అది మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా వచ్చేసింది కదా. నెక్ కూడా ఒకసారి మనం బ్లౌజ్తో కొలుచుకుందామండి. పైన ఖర్చు వదిలేసి ఇలా రౌండ్ అయితే ఇలా తీసేసుకుంటే మనకి సరిపోయిందా లేదని కరెక్ట్గా సరిపోయింది. అంతేనండి. ఇప్పుడైతే మనం కట్ చేసేసుకుందాం నీట్గా ఫ్రంట్ పార్ట్ని. ఈ కొలతలతో కనుక మీరు కట్ చేసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఏ బ్లౌజ్కైనా సరే. ఇప్పుడు చూపించిన విధంగా కొలతలు పెట్టుకున్నారంటే చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. మనం మార్కింగ్ కరెక్ట్గా చేసుకున్నామంటే ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. చూసారా ఫ్రంట్ పార్ట్ బాగా వచ్చింది కదా. ఇంకా లాస్ట్ క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకుందామండి. ఇప్పుడు మిగిలిన పీస్ ఏముందో చూసుకొని ఇప్పుడు క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకుందాం. నాకైతే పీస్ బాగానే వచ్చింది. ఇలా మిగిలిన ఒకవైపున అంచు ఉన్న పీస్ అయితే మిగులుతుందండి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన దగ్గర. నాకైతే ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే 2 ఫోల్డ్లు వేస్తున్నాను. డబుల్ క్రాస్ బెల్ట్లు వస్తాయి అన్నమాట. మనకి ముక్క తక్కువ ఉంటే కనుక రెండు కట్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే ముక్క కొంచెం ఎక్కువ ఉంది కదా, నేను అందుకని 4 అయితే కట్ చేస్తున్నాను 2 ఫోల్డ్లు వేసి. నేనైతే క్రాస్ బెల్ట్ అన్ని బ్లౌజులకి ఇదే మెథడ్లో కట్ చేస్తానండి. ఇప్పుడు ఒకసారి అయితే మనం ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందాం. 8 ఇంచులు అయితే ఉంది నాకు క్రాస్ బెల్ట్ పొడవు వచ్చేసి 8 ఇంచులు అయితే ఉంది. నేనైతే 11 ఇంచులకి అయితే తీస్తున్నానండి క్రాస్ బెల్ట్. ఖర్చులతో మనకు 2 ఇంచులు యాడ్ చేయాలి కదా, ఖర్చులను ఒక హాఫ్ ఇంచు ఉక్స్ పట్టికి కాజాల పట్టి కూడా వెళ్ళిపోతాయి. అందుకే నేను 11 ఇంచులతో అయితే మార్క్ చేశాను పొడవు. పైకి అయితే నేను 3.5 ఇంచులు పెట్టాను పొడవు. ఈ పక్కన అయితే 3 ఇంచులు అయితే పెట్టాను అనమాట. ఒక హాఫ్ ఇంచు డిఫరెన్స్. ఏ క్రాస్ బెల్ట్ కానీ నేను ఇలానే కట్ చేస్తానండి. ఎందుకంటే మనం 2 ఇంచులు ఇంత ఫోల్డ్ చేసాం కదా బ్యాక్ పట్టికి, అది దీనికి సెట్ అయిపోతుంది అనమాట కరెక్ట్గా. ఇదే మెథడ్లో మనం క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నాం అంటే ప్రతి జాకెట్కి నాకు సెట్ అయిపోతుంది. ఏ జాకెట్కైనా కూడా నేను ఇలానే కట్ చేస్తాను. అంతేనండి, అయిపోయింది కదా. ఇప్పుడైతే బ్లౌజ్ పీస్ మీద వేసేసుకొని పీసులను అయితే మనం కట్ చేసేసుకుందాము. నాకైతే 2 సైడ్స్ అంచులు అయితే వచ్చినాయండి. ఇలా 2 సైడ్ల అంచులు వస్తే మనకు పీస్ అయితే బాగా సేవ్ అవుతుంది. ఒకవైపు చిన్న అంచు ఒకవైపు పెద్ద అంచు వస్తే కనుక మనకి కొంచెం మొక్క అనేది వేస్ట్ అవుతుంది అనమాట. ఇలా 2 వైపులన వస్తే బాగా సరిపోతుంది. డిజైన్ అసలు అండి నేనైతే గమనించలేదు. దీనికైతే కనిపించిన ఫ్లవర్స్ ఉన్నాయి, రివర్స్లో ఉన్నాయి. అసలు నేనైతే అబ్జర్వ్ చేయలేదు. ఇలాంటివి కూడా చాలామంది పసిగట్టేస్తూ ఉంటారు రివర్స్ వచ్చినాయి అని. ఇప్పుడు మనం ఇలా ఫోల్డింగ్ రివర్స్ చేసుకుంటే ఇప్పుడైతే ఫ్లవర్స్ అనేవి పైకి వచ్చినాయి. అసలు ఫ్లవర్స్ నేను అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు మనం పీసులన్నీ కూడా మనం బ్యాక్ సైడ్ కరెక్ట్గా కనిపిస్తాయండి. డిజైన్ ఏదైనా సరే ఈ ఫ్లవర్స్ వచ్చినా ఏమన్నా యానిమల్స్ వచ్చినా కూడా కరెక్ట్గా మనకు పైకి వచ్చేలాగా వేసుకోవాలి. అవి అయితే ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాలి మనం. నాకైతే కింద పైన కూడా 2 అంచులు ఒకేలా ఉన్నాయి కాబట్టి ఆ వైపు అయితే నేను హ్యాండ్ వేసేసాను. ఇట్లా
నాకైతే పీస్ అయితే చాలా ఎక్కువ ఉందండి. మనం ఎలా వేసుకున్నా కూడా సరిపోతుంది. ఒకవేళ తక్కువ ఉంటే గనక అడ్జస్ట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఎలా వేసుకున్నా కూడా నాకైతే పీస్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మొత్తం అంతా కూడా కట్ చేసేసుకోవాలి నీట్‌గా. ఇంతేనండి బ్లౌజ్ కటింగు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను చాలా ఈజీగా మీరు ఇదే మెథడ్‌లో ఫాలో అయ్యి బ్లౌజ్ కట్ చేశారంటే గనక మీకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి బ్లౌజ్ కటింగు. ఇదే బ్లౌజ్‌ని నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. మనం అటాచ్ చేసుకోవడం కాడి నుంచి మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. కటింగు, స్టిచ్చింగు చూసారంటే గనక మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.